ఫోన్ చేసినట్లు ఎవరికి తెలియద్దు. కట్టెనే దొరసాని. రమయ్య గారు చెప్పయ్యా. దొరసాని వారపత్రిక వచ్చిందా? వచ్చింది. దొరకు పుట్టిన దొరకొడక అవుతాడు. ఏం అదృష్టంరా నీది. అయినా దొరేసి నిత్యం ఎంతుందో తీ. నీ అసుంటోళ్ళు ఎంతమంది ఉన్నారో. అరే ఏంద్రా ఏంద్రా గట్ల చెప్పబడుతుంది? అది చిన్న దొరసాంద్రా. నాకెరికేనయ్యా, ఇసొంటి పుస్తకాల్లో చెత్త బొమ్మలుంటాయి. అగో దొరసాని పెద్దగైతాంది, ఇప్పుడు మంచిది కాదు. బాధపడుతున్నావారా? నేను పొద్దుగాల అన్నదానికి బాధపడుతున్నావు కావచ్చు అనిపించిందిరా. గందుకే ఎనుకులాడుకుంటూ వచ్చిన. గడి దిక్కు చూడాలంటేనే భయం అవుతుంది. అసొంటిది నువ్వు దొరసాన్నే ప్రేమిస్తున్నావు, ఆమె నిన్ను ప్రేమిస్తుంది. ఏమోరా, నాకైతే నమ్మబుద్ధి అయితే లేదు. నువ్వు మా అందరి గురించి ఆలోచిస్తావు, నీకేమన్నా అవుతుందేమో నానేరా నా భయం. చూడకుండా ఉండొచ్చు అనుకున్నా, కానీ ఉండలేకపోతున్నా. ఈరోజు నువ్వు వస్తావని నాకు తెలుస్తూనే ఉన్నది. నాకు తెలుస్తూనే ఉన్నది మీరు నన్నే తలుచుకుంటానని. అంటే మనం ప్రేమలో ఉన్నాం. మేం తాగొచ్చా?
ఎప్పుడు వస్తావు? మీరెప్పుడు గుర్తు చేసుకుంటే అప్పుడే. ఈ వర్షం వచ్చి చెప్తుంది వస్తా. ఏమైంది దొర్సాని? నేను హైదరాబాద్ వెళ్ళిపోతా. అతన్ని మాత్రం ఏమి చేయకండి. యాడివేనో పిల్లగా మీ అవ్వను అయ్యను పోలీసులు పట్టకపోయారు. మరి ఎందుకు పట్టకపోయినలో ఎవరికి తెలియకపోయా. గడిలోకి పోయి గిట్ల గిట్ల అయిందని దొరికి చెప్పుకుంటే ఏమన్నా చేసుకున్నాం ఏమో. వాళ్ళ ఇంట్లో పీనిగెళ్ళ అన్యాలంగా తీసుకుపోయి స్టేషన్లో పెట్టి కొట్టి చంపుతాన్లో ఏమో. జల్లి పోయి దొరకాల మీద పడిపో. అయ్యో అందరూ మోకాలు చూస్తాండేనుల్లా. గడికి పోవాలంటే పొలగాడు భయపడతాండు. జర తోడు పో రాదున్లీ. ఆ ఇల్గాని కొడుకుదోరా వస్తాండు. మల్లిగా వినీన్నే ఉంచు. ఈడ్స్ పెడితే కత్తి పెట్టి చీరుతా. అట్నే బాచన్. దండాలు దండాలు బాచన్ దండాలు. అయ్యా మంచి కింది ఐలుగాన్ని అని పెండ్లాన్ని పోలీసులు పట్టుకపోయారు దొరా. మీరే ఎట్లన్నా చేసి వాళ్ళని ఇడిపియాలి. ఇక దొరా ఈడాళ్ళ పోరాడు దొరా. నీ పేరేంద్రా? రాజు. నీ పేరేంద్రా? పోషిగాన్ని బాంచన్. నీదిరా? కుమరం బాంచన్. నాన్నగాని పంచాను. సూర్యగాని కదా పంచాను. రాజు, పోలీసులు వట్టిగా పట్టుకుపోరు కదరా. ఏం చేసిండ్లు? నువ్వేమన్నా చేసినావు మరి? ఆడేం చేస్తాడు దొరా. ఆడుతా అమాయకుడు. వాడి ఊళ్ళో ఉండనే ఉండడు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తానికి పోయి చదువుకుంటాడు దొరా వాడు. అచ్చా, వాడు చదువుకుంటాడా? మంచిది.
ఆయన ఠానాకి వెళ్తేనే కదా తెలుస్తుంది ఎవరేం చేసిండని. ఓ పని చేయరా, నేను చిట్టి రాసిస్తా, అక్కడ పోయి అమీన్ సాబ్కి వాళ్ళకి కానూన్ ఉంటుంది కదా, ఏం చేస్తారో చూద్దాం.